2025 ఫిబ్రవరి 16న సియోల్ సిటీలో ఉన్న ఒక ఇంట్లో 24 ఏళ్ల యువనటి కిమ్ సెరాన్ జీవం లేకుండా కనిపించింది. 9 ఏళ్ల వయసులో కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ గా ఎదిగిన ఈ అమ్మాయి జీవితం ఎలా ఇంత దారుణంగా ముగిసింది? ఒక భయంకరమైన కారు యాక్సిడెంట్, అప్పులు, నిరంతర విమర్శలు, లేదా ఆమె మరణం వెనుక ఏదైనా పెద్ద రహస్యం దాగి ఉందా? ఆమె చివరి రోజు ఎందుకు ఒక ప్రత్యేక తేదీన జరిగింది? ఆమె చావు గురించి వాళ్ళ ఆంటీ బయటపెట్టిన నిజాలు ఏంటి? ఈ వీడియోలో ఈ చీకటి నిజాలు, షాకింగ్ ట్విస్టులు తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కిమ్ సెరాన్ 2000వ సంవత్సరం జులై 31వ తేదీన సియోల్లో జన్మించింది. సియోల్ అంటే కొరియన్ సినిమాకి మరియు మీడియాకి ఒక పెద్ద హబ్. ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు, ఆహారాన్, యోరాన్. వాళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన సేరాన్ కి చిన్నప్పటి నుంచే నటి కావాలని స్పష్టమైన కల ఉండేది. ఒక ఏడాది వయసులోనే ఆమె ఒక పేరెంటింగ్ మ్యాగజైన్ కోసం చైల్డ్ మోడల్ గా పనిచేసింది. కానీ ఆమె నిజంగా స్టార్డమ్ ను అందుకున్నది మాత్రం ఆమెకు కేవలం 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2009లో వచ్చిన ఏ బ్రాండ్ న్యూ లైఫ్ మూవీలోని లీడ్ రోల్ తో. ఈ సినిమాలో ఆమె ఒక చిన్న అమ్మాయిగా తన తండ్రి తనను అనాథ ఆశ్రమంలో వదిలేసిన బాధను అద్భుతంగా చూపించింది. ఈ పాత్ర వల్ల ఆమెకు ప్రశంసలు, అనేక అవార్డులు వచ్చాయి. ఈ మూవీ మీరు చూసి ఉంటే అవుట్ ఆఫ్ 5 స్టార్స్ కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ సినిమా కెన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. సేరాన్ అక్కడికి ఆహ్వానించబడిన అతి చిన్న వయసు వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. ఈ విజయం సేరాన్ కెరీర్ ను ఆకాశానికి తీసుకెళ్లింది. 2010లో ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్ లో ఆమె నటన కొరియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. 2011లో కెన్ యూ హియర్ మై హార్ట్ డ్రామాతో టీవీలోకి అడుగుపెట్టింది. 2012లో ది నెంబర్ సినిమాతో మరో హిట్ ఇచ్చింది. చిన్న వయసులోనే ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆమె స్కూలింగ్ ను, తన యాక్టింగ్ కెరీర్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె తన లైఫ్ ని బ్యాలెన్స్ చేయటంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. కొరియన్ సినిమా స్టాండర్డ్స్ చాలా ఎక్కువ. నటులు దాదాపు దేవతల్లా కనిపించాలి. 2013లో ది క్వీన్స్ క్లాస్ రూమ్, 2014లో ఏ గోల్ ఎట్ మై డోర్, హై స్కూల్ లవ్ ఆన్ లాంటి ప్రాజెక్టుల్లో ఆమె యాక్టింగ్ కి అవార్డులు వచ్చాయి. కొరియాలో అత్యంత విజయవంతమైన చైల్డ్ యాక్టర్స్ లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ స్టార్డమ్ వెనుక డార్క్ సైడ్ కూడా ఉంది. 2013లో 13 ఏళ్ల వయసులో సేరాన్ తొలి స్కాండల్లో చిక్కుకుంది. ఆమె స్నేహితులతో సిగరెట్ తాగుతూ, మద్యం సేవిస్తూ ఫోటోలు ఆన్లైన్ లో వైరల్ అయ్యాయి. కొరియాలో ఇలాంటి ప్రవర్తన పెద్దలకు స్కాండల్ లాగా ఉంటుంది. ఒక చిన్న అమ్మాయి ఇలా ఎలా ఉందని నెటిజన్లు షాక్ అయ్యారు. ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు ఆమెను స్కూల్లో ఒంటరిగా ఉంటుందని అన్నారు. సేరాన్ సోషల్ మీడియాలో లాంగ్ పోస్ట్ రాస్తూ ఈ ఆరోపణలు అసత్యమని, జలసీతో రూమర్స్ పుట్టించారని చెప్పింది. ఈ స్కాండల్ ఆమె కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమె ఏ గోల్ ఎట్ మై డోర్, ది క్వీన్స్ క్లాస్ రూమ్, హై స్కూల్ లవ్ ఆన్ లాంటి ప్రాజెక్టులలో సక్సెస్ కొనసాగించింది. 2016లో మిర్రర్ ఆఫ్ ది విచ్ డ్రామాలో సేరాన్ మొదటిసారిగా అడల్ట్ రోల్ చేసింది. వైజీ ఎంటర్టైన్మెంట్స్ తో కాంట్రాక్ట్ సైన్ చేసింది. కానీ ఇక్కడి నుండి ఆమె కెరీర్ ఒక దారుణమైన మలుపు తిరిగింది. వ్యక్తిగత సమస్యలు ఆమెను వెంటాడాయి. 2018లో ఆమె అతిపెద్ద ఫ్యాన్ పేజ్ ఒకటి అకస్మాత్తుగా మూతపడింది. ఆ పేజ్ అడ్మిన్ సేరాన్ తన ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్లను తీసుకోవడం లేదని, కృతజ్ఞత చూపటం లేదని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె గిఫ్ట్లను పారేస్తుందని ఊహించుకున్నారు. దీనికి ఆధారాలు లేకపోయినా ఆమె ఇమేజ్ చాలా దెబ్బతీసింది. ఈ ప్రాబ్లంల నుండి కోలుకునే లోపే 2020లో మరో స్కాండల్ ఆమెను చుట్టుముట్టింది. 2019లో లవ్ ప్లేలిస్ట్ సీజన్ 4లో ఆమె నటనకు భారీ ప్రశంసలు వచ్చాయి. తరువాత ఆమె స్పిన్ ఆఫ్ డిఆర్ఎం లో నటించడానికి సైన్ చేసింది. షూటింగ్ మొదలైంది. కానీ సేరాన్ అకస్మాత్తుగా ప్రాజెక్ట్ నుంచి తప్పించుకుంది. మీడియా ఆమెను ఎందుకు తప్పుకున్నారని అడిగితే అభిప్రాయ భేదాలని సాధారణ కారణం చెప్పింది. కానీ నెటిజన్లు నమ్మలేదు అండ్ రకరకాల పాయింట్లు కూడా హైలైట్ చేశారు. ఆమె కోస్టార్స్ పేర్లు తన పేరు కంటే ముందు ఉండటంతో ఆమె అసంతృప్తి చెందిందని రూమర్స్ వచ్చాయి. ఈ ఆరోపణలు నిజం కాకపోయినా నెటిజన్లు సేరాన్ కి చాలా కోపం, ఈగో, కోస్టార్స్ ఎదుగుతుంటే చూడలేదని ఊహించుకున్నారు. ఆమె రెప్యుటేషన్ మరింత దెబ్బతింది. అదే సంవత్సరం ఒక టీవీ షూటింగ్ లో సేరాన్ చేపలు పట్టే సమయంలో చేపలు దొరకట్లేదన్న నిరాశతో తిట్టిన సంఘటన జరిగింది. సెట్ లో ఉన్న కాస్ట్, స్టాఫ్ దీన్ని ఫన్నీగా తీసుకొని నవ్వారు. కానీ ఒక ఫన్నీ వేలో తీసుకోవాల్సిన విషయాన్ని నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్స్ చేశారు. కెమెరా ముందు, పెద్దల ముందు తిట్టడం అమర్యాద అని
సేరాన్ కి పెంపకం సరిగ్గా లేదని సూటిపోటి మాటలు అన్నారు. ఆమె ఇకనైనా తన ప్రవర్తనను సరిచేసుకోవాలని అన్నారు. ఈ చిన్న సంఘటన కూడా ఆమెపై విమర్శలను మరింత పెంచింది. ఆమె కెరీర్ ను కూడా ఇంకా డౌన్ చేసింది. 2020లో సేరాన్ కెరీర్ లో మరో కీలక మలుపు వచ్చింది. ఆమె సిఏజీ, కిమ్ సోహాన్ వంటి పెద్ద యాక్టర్స్ తో గోల్డ్ మెడలిస్ట్ ఏజెన్సీతో సైన్ చేసింది. ఈ ఏజెన్సీ ఆమెకు బ్లాక్ బస్టర్ అవకాశాలు తెస్తుందని, కెరీర్ కు ఊపు వస్తుందని ఆమె ఆశించింది. కానీ ఈ ఆశలు త్వరలోనే బద్దలయ్యాయి. 2022 మే 18న ఉదయం 8 గంటలకు సియోల్లో గంగ్నమ్ జిల్లాలో సేరాన్ మద్యం సేవించి కారు నడిపింది. ఆమె డ్రైవింగ్ చాలా అజాగ్రత్తగా ఉంది. సేరాన్ కారు రోడ్డు రైలింగులు, చెట్లను ఢీకొట్టి ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసింది. సీసీటీవీ ఫుటేజ్ లో సేరాన్ యాక్సిడెంట్ తర్వాత కూడా కారు నడిపి సీన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. పోలీసులు ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమె సరిగ్గా నిలబడలేకపోయింది. మాటలు కూడా స్పష్టంగా రాలేదు. ఆమె ఆల్కహాల్ తీసుకుందని ప్రూవ్ అయింది. న్యూస్ ఛానల్స్ ఆమె అజాగ్రత్త డ్రైవింగ్ ఫుటేజ్ ను లూప్ లో వేసి మరీ చూపించారు. ఇది నెటిజన్లలో మరింత కోపాన్ని, ఆమెపై ద్వేషాన్ని పెంచింది. సేరాన్ ఈ యాక్సిడెంట్ కారణంగా ట్రాలీ డ్రామా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బ్లడ్ హౌండ్ సిరీస్ లో ఆమె లీడ్ రోల్ లో ఉంది. కానీ ఈ ఘటన తర్వాత స్క్రిప్ట్ ను రీరైట్ చేశారు. ఆమె సీన్స్ ను తగ్గించారు. నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ తో లింక్ ఉండటంతో నెగటివిటీని తగ్గించడానికి ఆమె సీన్స్ ను ఎక్కువగా తొలగించింది. కేబిఎస్ టీవీ నెట్వర్క్ ఆమెను తమ ప్రోగ్రామ్ లో పూర్తిగా నిషేధించింది. సేరాన్, ఆమె ఏజెన్సీ గోల్డ్ మెడలిస్ట్ రెండూ పబ్లిక్ గా క్షమాపణ చెప్పాయి. సేరాన్ నష్టపరిహారంగా అన్ని డ్యామేజ్లకు డబ్బులు చెల్లించింది. కానీ నెటిజన్ల కోపం తగ్గలేదు. సేరాన్ కు మద్యం సేవించి డ్రైవ్ చేసినందుకు 1.28 lakhs ఓన్స్ ని జరిమానా విధించారు. ఓన్స్ అంటే సౌత్ కొరియా కరెన్సీ. ఒక పిల్లల ప్రకటనల కంపెనీ 23 లక్షల ఓన్స్, బ్లడ్ హౌండ్స్ కు 41 లక్షల ఓన్స్ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. అంటే మొత్తం సుమారు 1,104,000,000 ఓన్స్, అంటే మన రూపీస్ లో 6,79,00,000 రూపాయలు. ఆమె దగ్గర అంత డబ్బు లేదు. గోల్డ్ మెడలిస్ట్ ఆమె తరపున ఈ డబ్బును చెల్లించింది, తమ ఏజెన్సీ ఇమేజ్ ను దెబ్బతినకుండా ఉండడానికి. కానీ ఇది సాధారణ అప్పు కాదు. ఈ అప్పును తిరిగి చెల్లించడం సేరాన్ కు సంవత్సరాల ఆదాయంతో కూడా సాధ్యం కాదు. ఆమె తన కారును అమ్మి ఇతర మార్గాల్లో డబ్బు పోగు చేసి అప్పుని 700 మిలియన్ ఓన్స్ కి తగ్గించింది. కానీ ఇంకా చాలా డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈ యాక్సిడెంట్ తరువాత సేరాన్ కు ఆఫర్స్ రావటం ఆగిపోయింది. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు. ఎవరూ ఆమెతో వచ్చే ఇబ్బందులను భరించాలనుకోలేదు. గోల్డ్ మెడలిస్ట్ ఆమెతో కాంట్రాక్ట్ ను రెన్యూల్ చేయడానికి నిరాకరించింది. ఆమె యాక్టింగ్ కెరీర్ పూర్తిగా డౌన్ అవటం మొదలైంది. ఆమె ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమెకు ఎవరూ సహాయం చేయటానికి కూడా ముందుకు రాలేదు. ఆమె లాయర్ సేరాన్ ఒక్కటే తన కుటుంబానికి ఆదాయం తెచ్చే మనిషి అని కోర్టులో వాదించాడు. ఆమె కాఫీ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ కాఫీ షాప్ ఆమెను ఎప్పుడూ పనిలో పెట్టుకోలేదని బల్లగుద్ది చెప్పింది. ఆమెకు వేసిన ఫైన్ ని తగ్గించమని కోర్టులో అప్పీల్ చేసింది. కానీ కోర్టు దాన్ని అప్రూవ్ చేయలేదు. సేరాన్ కు ఆదాయ మార్గం లేకపోవడంతో ఆమె తన కుటుంబ ఇంటికి వెళ్లి వాళ్లతో జీవించడం మొదలుపెట్టింది. ఇంటర్నెట్ లో సేరాన్ ను నిరంతరం ట్రోల్స్ చేశారు. ఆమె జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తప్పు పట్టారు. రకరకాల మాటలు అనేవాళ్ళు. సేరాన్ సినిమాలు, డ్రామాలు చూసిన వాళ్ళకి తెలుసు, ఆమె చాలా కష్టమైన, విభిన్నమైన అండ్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ రోల్స్ లో నటించిందని. కానీ ఈ యాక్సిడెంట్ తరువాత ఆ సమస్యలు ఆమె నిజ జీవితంలో కనిపించడం మొదలయ్యాయి. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు భారీ యాక్సిడెంట్ చేయటం. ఈ సమయంలో ఆమె మానసికంగా చాలా ఇబ్బంది పడింది. ఆమెకు ఆఫర్స్ తక్కువ వస్తున్నాయి. ఎక్కువ ఆదాయం వచ్చే ఆఫర్స్ అసలే రావడం లేదు. ఆర్థికంగా ఆమె పూర్తిగా దెబ్బతినింది. అప్పుల ఒత్తిడి, ఏజెన్సీ ఒత్తిడి ఆమెను మరింత కిందకు తోసేశాయి. యాక్సిడెంట్ కి ముందు ఆమె సోషల్ మీడియాలో సంతోషంగా తన సినిమాలు, ప్రయాణాల గురించి పోస్ట్ చేసేది. కానీ ఈ ఘటన తరువాత ఆమె సోషల్ మీడియా నుంచి దాదాపు మాయమైపోయింది. ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ ఆఫ్ చేసింది. ఎందుకంటే నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేసేవాళ్ళు. 2023లో ఆమె కేవలం ఒక పోస్ట్ మాత్రమే చేసింది. కానీ ఇది వరకు ఆమె రెగ్యులర్ గా పోస్టులు చేసేది. 2024లో సేరాన్ డొక్చీమీ అనే డ్రామాలో నటించబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఒక్కరోజు తర్వాత ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా తప్పుకుంది. అక్టోబర్ 2024లో ఆమె ఒక లో బడ్జెట్ మ్యూజిక్ ఫిలిం సెట్ లో కనిపించింది. ఆమె కంబ్యాక్ గురించి నెటిజన్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు ఆమె స్కాండల్ ను మర్చిపోయి కొత్తగా మొదలు పెట్టాలని అన్నారు. మరికొందరు ఆమెను ఇండస్ట్రీలో చూడాలనుకోలేదు. అదే సమయంలో సేరాన్ ఒక అపరిచిత వ్యక్తితో ఫోటోలు పోస్ట్ చేసింది. క్యాప్షన్ లో మ్యారీ అని రాసింది. ఆ వ్యక్తి మొహం బ్లర్ చేసింది. నెటిజన్లు ఆమె పెళ్లి చేసుకోబోతుందని ఊహించారు. కానీ ఆమె ఫోటోలను డిలీట్ చేసి
తను కేవలం స్నేహితుడని చెప్పింది. ఈ విషయంలో మరోసారి ఆమెను విమర్శలకు గురి చేసింది. 2024 మార్చి 24న సేరాన్ ఇన్‌స్టాగ్రామ్ లో కిమ్ సో హ్యూన్ అనే ప్రముఖ నటుడితో ఫోటో పోస్ట్ చేసింది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించారు. కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ ఫోటోను డిలీట్ చేసింది. నెటిజన్లు సేరాన్, సో హ్యూన్ డేటింగ్ లో ఉన్నారని ఊహించారు. గోల్డ్ మెడలిస్ట్ వెంటనే స్పష్టీకరణ ఇచ్చింది. ఆ ఫోటో పాతదని, సేరాన్ ఏజెన్సీలో ఉన్నప్పుడు తీసిందని చెప్పింది. కానీ నెటిజన్లు సేరాన్ ను క్లౌడ్ చేజర్, అటెన్షన్ సీకర్ అని విమర్శించారు. సేరాన్ వివరణ ఇస్తానని చెప్పి ఆ ఫోటో గురించి ఏమీ మాట్లాడలేదు. పూర్తిగా సైలెంట్ గా ఉంది. 2025 ఫిబ్రవరి 16న సేరాన్ స్నేహితురాలు ఆమె రోజంతా సంప్రదించడానికి ప్రయత్నించింది. సమాధానం రాకపోవడంతో భయపడి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. సాయంత్రం 5 గంటలకు పోలీసు ఆమె ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ 24 ఏళ్ల కిమ్ సేరాన్ మృతదేహం కనిపించింది. అనుమానాస్పదంగా ఉన్నట్లు ఆధారాలు లేవు. పోలీసులు ఆమె సూసైడ్ చేసుకుని ఉండవచ్చని భావించారు. కానీ ఈ కథ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సేరాన్ మరణం తర్వాత 3 వారాలకు హోవర్ ల్యాబ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో విడుదలైంది. అందులో సేరాన్ ఆంటీ కొన్ని నమ్మలేని షాకింగ్ విషయాలు చెప్పింది. కిమ్ సో హ్యూన్ 2015 నుంచి సేరాన్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడని, అప్పుడు సేరాన్ కు 15 ఏళ్లు, సో హ్యూన్ కు 27 ఏళ్లని చెప్పింది. 2016లో సో హ్యూన్ సేరాన్ బుగ్గపై ముద్దు పెట్టిన ఫోటో బయటకు వచ్చింది. సేరాన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నప్పుడు సో హ్యూన్ తన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆమెను దూరం పెట్టాడని గోల్డ్ మెడలిస్ట్ సేరాన్ ను పేమెంట్ లేకుండా పని చేయమని ఒత్తిడి చేసింది. 2024లో 700 మిలియన్ వౌండ్స్ అప్పు చెల్లించమని మానసికంగా ఒత్తిడి పెట్టారని, లీగల్ నోటీసులు పంపించిందని చెప్పింది. సేరాన్ ఈ అప్పును చెల్లించే స్థితిలో లేదని ఏజెన్సీకి తెలుసు. ఈ ఒత్తిడి కారణంగానే సేరాన్ తన జీవితాన్ని ముగించుకుందని ఆమె కుటుంబం ఆరోపించింది. సేరాన్, సో హ్యూన్ మధ్య టెక్స్ట్ మెసేజ్లను ఆమె కుటుంబం బయట పెట్టింది. అందులో సేరాన్ అప్పు గురించి సో హ్యూన్ సహాయం కోరినట్లు, కానీ అతను మెసేజ్లను పట్టించుకోలేదని కనిపించింది. సో హ్యూన్ సేరాన్ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఇది నెటిజన్లలో తీవ్ర కోపాన్ని అండ్ ఏదో తప్పుగా జరిగిందనే డౌట్స్ రావటం స్టార్ట్ అయ్యాయి. సేరాన్ మరణ తేదీ ఫిబ్రవరి 16 సో హ్యూన్ పుట్టినరోజుతో ముడిపడి ఉంది. నెటిజన్లు కనెక్ట్ చేశారు. ఆమె ఈ తేదీని కావాలనే ఎంచుకొని తన మరణంతో ఏదో సందేశం ఇవ్వాలనుకుంటుందని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు సో హ్యూన్ ను గ్రూమర్ గా, చిన్నపిల్లలతో సంబంధాలు పెట్టుకునే వ్యక్తిగా ఆరోపించారు. సో హ్యూన్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, కొన్ని వీడియోల్లో అతను 13 నుండి 14 ఏళ్ల పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నట్లు కనిపించాడని అన్నారు. అతను 40-50 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిని భార్యగా కోరుకుంటానని చెప్పిన వీడియో కూడా వైరల్ అయింది. ఇది చాలా వింతగా అనిపించింది. 2025 మార్చి 13న గోల్డ్ మెడలిస్ట్ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. సో హ్యూన్ సేరాన్ తో 2019లో ఆమె 19 ఏళ్ల వయసులో రిలేషన్షిప్ మొదలైందని, 15 ఏళ్ల వయసులో కాదని చెప్పింది. లీగల్ నోటీసులు కేవలం ఫార్మాలిటీగా పంపామని, డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదని అన్నారు. 2016లో ఫోటో నకిలీదని, అందులో వాళ్ళు వేసుకున్న బట్టల బ్రాండ్లు 2016లో లేవని వాదించారు. అప్పు విషయం సేరాన్, గోల్డ్ మెడలిస్ట్ మధ్య వ్యవహారం అని, సో హ్యూన్ కు సంబంధం లేదని చెప్పారు. కానీ ఈ స్టేట్మెంట్ నెటిజన్లను సంతృప్తి పరచలేదు. మార్చి 16న సేరాన్ ఇంట్లో సో హ్యూన్ బట్టలు లేకుండా ఉన్న ఫోటో లీక్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు సో హ్యూన్ ను రకరకాల మాటలు అన్నారు. ఎందుకంటే అతను సరైన క్షమాపణ చెప్పలేదు. సో హ్యూన్ ఇన్‌స్టాగ్రామ్ లో 10 లక్షల మంది ఫాలోవర్స్ కోల్పోయాడు. అతన్ని ఎండోర్స్ చేసిన బ్రాండ్లు అగ్రిమెంట్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాయి. మార్చి 20న సో హ్యూన్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ కలిసి హోవర్ ల్యాబ్ పై డిఫేమినేషన్ కేసు వేశారు. మార్చి 26న సో హ్యూన్ మరోసారి హోవర్ ల్యాబ్ పై కేసు వేశాడు. కానీ హోవర్ ల్యాబ్ ఛానల్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ సో హ్యూన్ పై నిర్లక్ష్యం అండ్ వేరే కేసులను కూడా కౌంటర్ కేసుగా వేసింది. మార్చి 15న గోల్డ్ మెడలిస్ట్ సేరాన్ కుటుంబంతో ప్రైవేట్ మీటింగ్ చేసి విభేదాలను పరిష్కరించుకోవాలని అనుకుంది. కానీ సేరాన్ కుటుంబం గోల్డ్ మెడలిస్ట్ నుంచి పబ్లిక్ గా క్షమాపణ కోరింది. సో హ్యూన్ 2015 నుంచి సేరాన్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడని అంగీకరించాలని డిమాండ్ చేశారు. సేరాన్ కథ ఒక ట్రాజడీ. 9 ఏళ్ల వయసులో స్టార్డమ్, 24 ఏళ్ల వయసులో జీవితాన్ని ముగించుకోవడం చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసులో స్పాట్ లైట్ లోకి వచ్చిన ఆమెను అదే స్పాట్ లైట్ నాశనం చేసింది. స్కాండల్స్, నెటిజన్ల విమర్శలు,
అప్పుల ఒత్తిడి, ఏజెన్సీల ఒత్తిడి ఆమె మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. సోహ్యున్ గోల్డ్ మెడలిస్ట్ తో ఆమె సంబంధం ఆమె జీవితంలోని ఒక డార్క్ చాప్టర్ గా మిగిలిపోయింది. ఆమె నటన, ఆమె కలలు కొరియన్ ఇండస్ట్రీలో ఒక గుర్తుగా మిగిలాయి. ఆమెకు మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటే వచ్చే జన్మలోనైనా నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఏ కేస్ స్టడీ కావాలో సజెస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.